డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నేను ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నా. సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి. మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు, లేదా టాలీవుడ్ అవ్వచ్చు, లేదా మాలీవుడ్ అవ్వచ్చు, లేదా కాలీవుడ్ అవ్వచ్చు. ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతూ ఉన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను. తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక ఇద్దరు నటీమణులకు సంబంధించి, అది యాంకర్లు అంటారా నటీమణులు అంటారా అది యువర్ విష్. సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండదు. యువర్ విష్. సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జైలుకు వెళ్ళే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను చాలామంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం 2026లో జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ జైలుకు వెళ్ళే నాయకుల జీవితాన్ని కనుక తీసుకుంటే, జాతకాన్ని కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. గురువు 6లో కానీ 8లో కానీ 12లో కానీ 4లో కానీ ఉంటాడు. సో 4, 6, 8, 12. సో ఈ ఎక్కడైతే ఇవి ఉంటాయో గురువు, వాళ్ళకి ఈ సంవత్సరం కారాగార దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. ఒకటే గుర్తుంచుకోండి, డబ్బును అప్పుగా ఇవ్వడము 2026లో నేరంగా భావించండి, ఒక పాపంగా భావించండి. ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి, మాట సహాయాన్ని చెయ్యకండి. మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే, మీ గురించి 10 మంది ప్రాపగండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే, మీరు ఎవరికైనా ₹1,00,000 హెల్ప్ చేస్తే చాలు, వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే. అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు. అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వేసే వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి. 10 మంది చిట్టీలు వేసే వాళ్ళు ఉంటే ఒక్కడు ఎగ్గొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు. కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త, వేసేవాళ్ళు జాగ్రత్త, చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త. ఈ సంవత్సరము పసుపు రంగు వస్తువులు బాగా పండుతాయి. పసుపు రంగులో ఉండే ఏ వస్తువును తీసుకున్నా ఈ సంవత్సరం బాగా పండుతాయి. అలాగే బాగా ధరలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా బంగారము, వెండి ఎప్పుడూ చూడనంత లెవెల్కు ఈ సంవత్సరం దాని ప్రైస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఒక 10,000 పడిపోయి మళ్ళీ సడన్గా 15,000 పెరగవచ్చు. పడిపోయింది కదా అని చెప్పి ఆనందపడి ఏదో డౌన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు. బంగారం మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వెండి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆందోళనలు చేసేటువంటి స్థాయికి జనాలు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. అలాగే మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం చాలామంది జైలు జీవితం గడిపే అవకాశం ఉంది. నేను ప్రముఖుల గురించి మాట్లాడుతూ ఉన్నా. అలాగే ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నత స్థానాల్లో పనిచేసేటువంటి మాజీలు, ముఖ్యమంత్రులకు అపమృత్య గండం అనేటువంటిది గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా హీరోయిన్కు కొన్ని అవార్డులు దక్కే అవకాశం ఉంది. నేషనల్ అవార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నా. చాలా చిన్న వయసులో ఉండేటువంటి, అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే ఒక తెలుగు హీరోయిన్కు చాలా పెద్ద పేరు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈ వయసులో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది సంచలనంగా మారుతుంది. సో జనాలు
ఎక్కువగా లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గుర్తుంచుకోండి, లెమన్ ఎల్లో ఎందుకు అంటే గురువుకు ప్రతీక లెమన్ ఎల్లో. సో లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎల్లో కలర్ పూలను తీసుకెళ్ళి స్వామి దగ్గర మీకు అర్చన చేయించుకొని దాంట్లో నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు లగ్నంలో గురువు కానీ 4లో 6లో 8లో 12లో గురువు ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించే ప్రయత్నం చేయండి, లెమన్ ఎల్లో బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరము కాళ్ళు చేతులు అనేటువంటివి విరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. సో జనరల్గా గురువు ప్రాబ్లం ఏం క్రియేట్ చేస్తాడంటే మీరు వాటర్లో నడిచేటప్పుడు, మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు, చాలా ఫ్లోరింగ్ టైల్స్ మీద నడిచేటప్పుడు కాళ్ళు జారి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చాలామందికి చెప్తా ఉన్నా, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే 50 దాటిన వాళ్ళకు, 60 దాటిన వాళ్లకు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరిదైనా సహాయంగా ఉంచుకొని వాళ్ళ చేతులు పట్టుకొని పైకెక్కి దిగే ప్రయత్నాలు చేయండి. మామూలు జనాలు కూడా, యువతలో కూడా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ఆప్నియా వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, కళ్ళకు నిద్ర లేనటువంటి పరిస్థితులలో కళ్ళు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ సంవత్సరము మరీ ముఖ్యంగా నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు మీకు సమస్యలు వస్తాయి. గుర్తుంచుకోండి, థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. చెవి ప్రాబ్లమ్స్, పన్ను ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సో డెంటల్ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది, ఈఎన్టీ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది. సో అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్తో పని ఎక్కువ ఉంటుంది, పల్మనాలజిస్టులకు పని ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ బిజీగా ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే కేర్ తీసుకోండి. ముందుగానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే, లివర్ ప్రాబ్లం కానీ, ఫ్యాటీ లివర్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ముందుగానే మీరు ఆపరేషన్లు చేయించుకోవడము లేదా మెడికేషన్లో ఉండడము తీసుకోండి. ఈ సంవత్సరం సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఎవరైతే డబ్బుల కక్కుర్తికో లేదా మతిమరుపు వల్లనో లేదా నెగ్లిజెన్సీ వల్లనో లేదా ప్యానిక్ వల్లనో ఎవరైతే టాబ్లెట్లను అవాయిడ్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడరో వాళ్లకు ఈ సంవత్సరము ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని మీ లైఫ్ను, మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటివి జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ను సంప్రదించండి. దానివల్ల జరగబోయేటువంటి పెను నష్టాన్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ సంవత్సరం మనం తీసుకుంటే ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరము తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతూ ఉన్నాయి. ఆల్రెడీ గత సంవత్సరం ఆగస్టు నుండి స్టార్ట్ అయినటువంటి 2024లో ఇంచుమించుగా స్టార్ట్ అయినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా ఐమాక్స్లో మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. అది ఇప్పుడు టైటిల్స్ పడ్డాయి. ఇక మీదట ఈ 2026లో తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగేటువంటి సన్నివేశాలు మనం ఊహించుకోలేము. అలాంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఐబొమ్మ ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సమస్యలు ఫేస్ చేయబోతూ ఉంది. చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ బయటికి రాబోతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వచ్చు, లేదా ఎక్కడైనా ఐబొమ్మ లాంటి ప్రదేశంలో దర్శనం ఇవ్వచ్చు. చాలా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతుంది రాజకీయపరమైనటువంటి సంచలనాలు కూడా ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నాము. అలాగే అష్టమశనిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఈ సంవత్సరం సంచలనాన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాయి. ఒకరిద్దరు యజమానులు కూడా సమస్యలు బారిన పడే అవకాశం ఉంది ఛానల్స్కు సంబంధించి. అండ్ స్టాఫ్ కూడా కొంతమంది సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం కొన్ని రాసులకు అలా, కొన్ని రాసులకు ఇలా ఉండబోతూ ఉంది. అవి మనం రాశి ఫలాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వచ్చి ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రతి 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 విషయంలోనూ ఆడవారు పాజిటివ్గా ముందుకెళ్తారు. మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుంది. అంటే ఆడవారు తక్కువ అనేటువంటి మాట ఇంకా మర్చిపోండి. ఇంకా ఈ సంవత్సరం 2026 నుండి ఇంకా ఆడవారు తక్కువ, ఆడవారిని ఏదో కంట్రోల్ చేయాలా, లేకపోతే ఆడవారి డ్రెస్సులు అలాగా ఇలాగా. నేను ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆడవారు 100లో ఉంటే మగవాళ్ళు 20లో ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి,
మీరు ఈ బట్టలు ఇలా వేసుకోండి, లేదు ఆడవారు అడ్మినిస్ట్రేషన్లో మేము సలహాలు ఇవ్వాలి, ఇలా పనికి మాలిన వ్యవహారాన్ని వదిలిపెట్టండి. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, మీరు ఆడవారిని అంచనా వేయడంలో నేను మనమందరం ఫెయిల్యూర్స్ పర్సన్స్. ఆడవారిని అంచనా వేయడం మీ వల్ల కాదు. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో నోరు మూసుకుంటే మంచిది. సో ఆడవారి గురించి ఏవో పెద్ద నాకు తెలుసు, నేనేదో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నా అనేటువంటి పదాలను వాడకండి. ఆడవారి గురించి అసలు మాట్లాడకండి. ఆడవారికి అడ్వైజులు ఇవ్వకండి. ఆడవారు మగవారిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరము అంటే 2026కు ముందు తర్వాత అనే విధంగా ఆడవారి జీవితం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆడవారి జీవితం. అలాగే భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని చూసి, భారతదేశ ఎదుగుదలను చూసి, భారతదేశ అభివృద్ధిని చూసి కుళ్ళుకునేటువంటి స్థాయిలో భారతదేశం యొక్క అభివృద్ధి ఉండబోతూ ఉంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో, కూరుకుపోతున్న సందర్భంలో భారతదేశం మాత్రము, మన దేశం మాత్రము అంత ఎఫెక్ట్ ఉండదు. ఎగ్జాంపుల్, ప్రపంచ దేశాలన్నీ 100లో ఉంటే మనం ఒక 50-40లో మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఇతర దేశాలు మాత్రం, ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఈ సంవత్సరం ఉంది. బట్ మనమైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. మనకు అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చును. అలాగే ఈ సంవత్సరం కొన్ని వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. సో ఏవున్నా మనకు ఈ దేశానికి, మన దేశానికి చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మరి ఏంటి వేణుస్వామి ఎక్కువగా నెగిటివ్సే చెప్తాడు, ఏంటి ఇంత పెద్ద జాతకంలో నెగిటివ్గా కనిపిస్తూ ఉంది, పాజిటివ్ లేదు అంటే, పాజిటివ్ లేకున్నా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పడానికి చాలామంది పండితులు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఏలినాటి శనిని కూడా చాలా గొప్పగా, చాలా బాగుంటుంది అని చెప్పుకునేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు. సో నేను అలా చెప్పను, నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనో, శాస్త్రం ఏం చెప్తే అది చెప్పాలి కానీ నా సొంత కవిత్వము అవి చెప్పడం నాకు అలవాటు లేదు. సో ఇవి జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము 2026లో పెను సంచలనాలు ఉంటాయి. గ్రహాల కాంబినేషన్ కానీ, చతుర్థగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడతా ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ సింహంలో, కర్కాటకంలో ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. చాలా వరకు ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జన సమూహాలు ఉన్నటువంటి చోట మీరు చేరకుండా ఉంటే మంచిది. అవసరం ఉంటే కానీ ప్రయాణాలు పెట్టుకోకండి. అనవసరమైన ప్రయాణాల జోలికి వెళ్ళకండి. ఎత్తైన ప్రదేశాలు, లోయ ప్రాంతాలలో తిరగకుండా ఉండండి. సో రిస్క్ ఉన్న దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కూడా జన సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు ఉండొచ్చు, లేదా తొక్కిసలాట జరగవచ్చు. సో మనం ఒకటేసారి గుమ్మిగూడి మనం చేతులారా చేసుకున్న తర్వాత ప్రభుత్వాలను నిందిస్తే లాభము లేదు. కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మనవంతు సహాయం చేస్తూ, ఇతర జనాలకు మనవంతు సహాయం చేస్తూ, అంటే నేను అనేది కాంప్లికేషన్స్ రాకుండా, అంతేగాని డబ్బు సహాయం చేయమని నేను చెప్పట్లేదు. సో డబ్బులు మాత్రం ఎవరికి ఈ సంవత్సరం హెల్ప్ చేయకండి. తిరిగి ₹1 కూడా మీకు రాదు. సో గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. ఎల్లో కలర్ దుస్తులు ధరించండి. ఈ సంవత్సరము నేను చెప్పినటువంటి ఏ చెడు విషయంలో మీరు ఉండకుండా మీ జీవితం ఎల్లప్పుడూ అనుకూలంగా సాగాలి. ఆ వెంకటేశ్వర స్వామి, కామాఖ్య దయ వల్ల మీ జీవితం ముందుకెళ్ళాలి, అనుకూలంగా ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో చాలా అనుకూలంగా ఉండాలని మీకు మరొకసారి ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.